తాజాగా చూస్తే మధ్యప్రదేశ్లో వాస్తవంగా మొన్నటిసారి అందరి సర్వేలు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకే విజయం అంటూ 90% సర్వేస్ ఇచ్చినాయి. ఒక 10% మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఇచ్చారు. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో బీజేపీ ఓడిపోతుందన్న సర్వేలే 60 నుంచి 70% ఉంది. రాజస్థాన్ ఒక్కటే గెలుస్తుందని అందరూ కూడా అంచనాలు వేశారు. తీరా చూస్తే కథ మొత్తం మారిపోయింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత చూస్తే 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీని విజయం సాధించింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ భారతీయ జనతా పార్టీ వైపుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు అన్నటువంటి ప్రచారం నడుస్తుంది. బట్ ఇంతవరకు అలాంటిదేం ధృవీకరణ కాలేదు, కానీ ఆయన రావడానికి సిద్ధపడుతున్నారు. ఇంతకుముందే సింధియా వచ్చి చేరారు. ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ని కాకుండా, సింధియాని కాకుండా 3వ వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా పెట్టడం, ఆ నేపథ్యంలో కమల్నాథ్ కూడా వస్తానటం అన్నటువంటిది కొత్త ప్రచారానికి తెరదీసింది. బట్ ఇది నిజమా కాదా స్పెక్యులేషన్ అన్నది చూడాల్సి ఉంది.